హలో అండి, ఈరోజు వంట క్యాబేజీ ఆవపెట్టిన కూర. ఎలా చేద్దామో చూద్దాం రండి. క్యాబేజీ అండి, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, ఆవపిండి, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా చేసుకున్నాను, పొడిగా చేసి పెట్టుకున్నాను. ఆవపిండి, కారం, ఉప్పు, పసుపు, ఆయిల్, చింతపండు పులుసు. అంటే ఈ చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. మీకు ఎంతో తెలియదు కదా, చూపించడం కోసం ఇంత పెట్టాను అన్నమాట. సరే కదండి, స్టవ్ వెలిగించుకుంటున్నాను, పాన్ పెట్టాను. చూసాకండి, తగినంత నూనె, కూరకి సరిపడా నూనె, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోవాలండి, కొంచెం మినపప్పు, ఎండుమిర్చి అండి, కదండి. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, క్యాబేజీ, కరివేపాకు, చూసారు కదండి. ఇదిగో క్యాబేజీ వేసాను, అన్నీ వేసేసాను. ఇది కొంచెం మగ్గాలి. చూసారు కదండి, ఇదిగో కొద్దిగా మగ్గింది. ఇప్పుడు కొద్దిగా ఇంగువ, కొంచెం పచ్చిమిర్చి అవి వేసాం కదండి, కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అండి, ఉప్పు వేస్తున్నాను, సరిపడా ఉప్పు. మీరు అంత తింటే అంత వేసుకోండి.